అందరికీ నమస్కారం. నేను మా తెలిసిన వాళ్ళ పాపకి అమ్మాయి పుట్టిందిట. చూసేద్దామని అనుకుంటున్నాను. అక్కడికి వెళ్దామా మనం కూడా? ఏమ్మా, బాగున్నావా? పాప ఏడుస్తోందా? మంచిగా పాలు తాగుతోందా? ఏమిటి, పాపను ఎత్తుకోవడం రావట్లేదా? ఎలాగే ఎత్తుకోవడం రాకపోతే? అదేమిటి అలా చూస్తూ నిల్చున్నావు స్వరూప? పాపని ఇలా ఎత్తుకోవాలనేది చెప్పొద్దా మీ అమ్మాయికి? చెప్పాలి కదా. మరీ విడ్డూరంగా ఉందే. నువ్వు కన్నావు కదే ముగ్గురిని. ఏమిటి, నువ్వు చెప్పినా వినట్లేదా? ఏమిటమ్మా, ఒకసారి ఇవ్వు చూస్తాను ఎలా ఇస్తున్నావో పాలు. చక్కగా పొందిగ్గా ఇవ్వాలి నాన్న. అది ఒక వరం. పిల్లలు పుట్టడం ఎంత అదృష్టమో, పెంచడం కూడా ఒక కళ అమ్మా. అదేమిటే, అయ్యయ్యో, అలా మొత్తం తీసి అలా ఇస్తున్నావేమిటి? అంటే యూట్యూబ్లో చూసావా? బాగుంది చోద్యం. చూసారా ఎట్లా పాడైపోయిందో? ఇక ఇట్లా అయితే లోకమంతా చాటుమాటు ఏమీ లేకుండా అంతా బహిరంగమే ఉంటుంది. మా రోజుల్లో అంటే మీరు అన్నారని అనుకుంటారు కానీ, పిల్లలకి పాలిస్తే ఇలా నిండా కప్పుకుని ఇచ్చేవాళ్ళం. కట్టుకున్న భర్త అయినా సరే, మీరు అంటుండొచ్చు వాడు తెలియంది ఏమిటి అని, అయినా సరే పిల్లలకు పాలిచ్చేటప్పుడు మొత్తం ఇలా కొంగు పూర్తిగా కప్పుకుని ఇచ్చేసేవాళ్ళం. ఎవ్వరికి ఇలా కనిపించకుండా, ఆఖరి కన్న తల్లికి కూడా. ఇప్పుడు ఏమిటో మొత్తము ఫీడింగ్ పేరుతోటి మొత్తం కనిపించే విధంగా ఇస్తున్నారు. చూసారా అమ్మాయి ఏమంటోందో? యూట్యూబ్లో అందరు ఇలాగే ఇస్తున్నారంటోంది. అమ్మో, ఈ యూట్యూబ్లో పుణ్యమా అని ఎంత విచ్చలవిడితనం తయారైపోయిందో. ఫీడింగ్ ఇస్తున్నామంటారు, అసలు వాళ్ళు ఫీడింగ్ ఇస్తున్నారా లేకుంటే ఎక్స్పోజ్ చేస్తున్నారా తెలియదు. ఇదే సినిమాల్లో అయితే ఆ హీరోయిన్ అలా చేసింది, ఈ హీరోయిన్ ఇలా చేసింది అని అంటారు. కానీ యూట్యూబుల్లో మేము తల్లులము పిల్లలకు పాలిస్తున్నాము అనే ఒక వంక పెట్టి అసలు ఎన్ని చూపిస్తున్నారో, ఎంత చెప్పలేను బాబోయ్, నా వల్ల కాదు చెప్పడం కూడా. ఈ యూట్యూబ్లో పుణ్యమా అని ఇక పిల్లలు ఎవరి మాట వినకుండా అయిపోయారు. ఇక వీళ్ళు కూడా అదే మార్గంలో ఉన్నారు. ఎంత చెడ్డ పేరండి. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఇంటికి వస్తూనే ఉంటారు. అందరి ముందు అలా బహిరంగంగా ఇచ్చుకుంటారా ఏమిటి? ఇంకా ఇజ్జతేముంది, సిగ్గేముందండి? ఏమో ఇలాంటివి యూట్యూబ్లో ఎందుకు పెడుతున్నారో, ఇలా ఎందుకు చూపిస్తున్నారో, చూసేవాళ్ళకి వచ్చే లాభం అయితే నాకు తెలియదు. కానీ ఆ చూపించే వాళ్ళకి లేదు, పోనీ అది వాళ్ళ ఇష్టం. చూసే వాళ్ళకి లేదు, ఇది వీళ్ళ ఇష్టం. బాగుంది కదా? చూసేవాళ్ళు వాళ్ళ ఇష్టం, చూసేవాళ్ళు వీళ్ళ ఇష్టం. మరి ఎవరికి బాధ అంటే, ఎటూ తెలియనటువంటి మనస్తత్వం, ఇంకా పరిపక్వత రానటువంటి మనసు, మెదడు, వయస్సు ఉన్నటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు ఇలాంటి యూట్యూబ్ వీడియోలు చూసి అసలు నాగరికత, పద్ధతి, విధానం అనేది మర్చిపోయి విచ్చలవిడిగా తయారైపోతున్నారు. ఇక మరి ఎక్కడ చూసినా ఘోరాలు, నేరాలు అంటే మనము పొద్దున్న లేస్తే చూపించేవి చూడకూడని ఘోరాలు పసిపిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలివాడి దాకా చూస్తూనే ఉన్నాడు. ఘోరాలు చేయక ఏం చేస్తారు, నేరాలు చేయక ఏం చేస్తారు? ఫస్ట్ యూట్యూబ్లో ఎలాంటివి పెట్టాలి, ఎలాంటివి పెట్టకూడదు అనే దాని మీద దీనికి కూడా ఒక సెన్సార్ లాంటిది ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ రోజైతే నేను ఇదే చెప్పాలనుకున్నానండి. ఇలాంటి మాట చెప్పడం వల్ల ఎవరికైనా కష్టమైనా, నష్టమైనా, బాధ కలిగినా, ఒకవేళ ఇంక మేము పూర్తిగా చూపించనే లేదు, ఈమెకి ఇంత బాధ వేసింది ఏమిటి అని ఎవరైనా ఒకవేళ మనసులో బాధపడ్డా సారీ. ఎందుకు అంటే పాపం మీరు ఇంకా ఏమో చూపించాలనుకున్నది చూపించలేకపోతున్నారు. పాపం చూడాలనుకున్న వాళ్ళు ఇంకా ఏదో చూడలేకపోతున్నారు. వాళ్ళు మిస్ అవుతున్నారు, వీళ్ళు మిస్ అవుతున్నారు కదా.
మరి నేను చెప్పినటువంటి ఈ వీడియో విని ఒకవేళ సెన్సార్ లాంటిది ఏమైనా యూట్యూబ్ వాళ్ళు అప్లై చేసి ఇలాంటివి ఇక ముందు పెట్టకూడదు యూట్యూబ్లో అని కనుక పెడితే కనుక మీకు వాళ్ళకి నష్టమే కనుక మీకు సారీ, చూసే వాళ్ళకి చూపించే వాళ్ళకి కదా. ఓకే మరి.